హాయ్ అండి. ఈరోజు వీడియోలో నల్లేరు పచ్చడి చేశాను చూడండి. కాకపోతే ఇందులో నేను టమాటా కానీ ఉల్లిపాయ కానీ ఏమీ యాడ్ చేయలేదు. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగా యూస్ చేసి ఈ నల్లేరు పచ్చడి అయితే చేశాను. హెల్త్కి చాలా మంచిది, అలాగే బోన్ స్ట్రెంత్కి కూడా చాలా మంచిది. ఇంక ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు, 8 లేదా 9 ఎండుమిరపకాయలు, అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ముందుగానే చింతపండుని కూడా వాటర్లో సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నల్లేరు కాడలను కూడా మనము మొత్తం ఎడ్జెస్ అంతా చించేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఆ ఎడ్జెస్ అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి మనం పచ్చడి చేసుకోవాలి. నేను క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా క్లీన్ చేసేసుకోవాలి. అలా ఎడ్జెస్ కూడా ఏం ఉండకూడదు, మొత్తం ఎడ్జెస్ అంతా తీసేసేయాలి. తీసేసి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యూస్ చేస్తాం కాబట్టి అది కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేసుకొని మనం తీసుకున్న ఎండుమిర్చిని ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసేసి ఈ టైంలోనే మనం తీసుకున్న ధనియాలు అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసి ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 1 మినిట్ అయితే ఇవి మొత్తం బాగా ఫ్రై అయిపోతాయి. వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఫ్రై చేసేసుకునేసి వీటిలన్నిటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా మనం ఆయిల్ కూడా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ వేసుకున్న ఆయిలే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న వాటిని చూసారా వేగిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసి ఆ రిమైనింగ్ ఆయిల్లోనే మనం తీసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలన్నిటినీ వేసి ఈ వెల్లుల్లిపాయని అయితే ఖచ్చితంగా బాగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయినా వేయించుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి చేసినట్లయితే ఆ వాసన అంతగా బాగోదు. సో కొంచెం బాగా వేగినట్లయితే మనం తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఈ వెల్లుల్లిపాయలు ఇలా వైట్గా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఈ ఆయిల్లోనే మనం బాగా వేపుకోవాలి. ఆయిల్ అయితే మనం సపరేట్గా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోతుంది పచ్చడి మొత్తానికి. జస్ట్ తక్కువ ఆయిల్తోనే కంప్లీట్ చేసేసుకోవచ్చు. చూసారా వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఈ కలర్ వచ్చినట్లయితే చాలు. ఈ టైంలో తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మనం కడిగి శుభ్రంగా పెట్టేసుకున్న నల్లేరుని అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం కడుక్కున్నాం కాబట్టి అందులో తేమ అయితే అలాగే ఉంటుంది. సో ఆ తేమ అంతా వెళ్ళిపోయి ఆ గ్రీన్ కలర్ అంతా ఎల్లో కలర్లో వచ్చేంత వరకు అయితే ఈ నల్లేరుని బాగా వేయించుకోవాలి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఈ గ్రీన్ కలర్ ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా సరిగా వేయించుకోకపోతే పచ్చడి తిన్నప్పుడు గొంతంతా మనకి ఒక రకంగా ఉంటుంది. సో అలా కాకుండా ఈ నల్లేరులో ఆ చేదు తెలియకుండా ఉండాలి అంటే ఈ నల్లేరుని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎల్లోయిష్ కలర్ వస్తే చాలు. ఇలా కొంచెం ఎల్లోయిష్ కలర్ వచ్చేసిందంటే మనకి నల్లేరు బాగా ఫ్రై అయిపోయినట్టే. ఈ టైంలో పచ్చడి చేసుకున్నా కూడా మనకి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నల్లేరు అందులో ఉందన్నట్టయితే మనకు అస్సలు తెలియదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చిని అందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే కల్లుప్పుని కూడా ఈ టైంలోనే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మనం నానబెట్టి ముందుగా పెట్టుకున్న చింతపండుని కూడా ఇందులోకి యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ మూడింటిని బాగా గ్రైండ్ చేసి తీసుకొని ఆ తర్వాత చూసారా నేను చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని తర్వాత మనం తీసుకున్న నల్లేరుని కూడా ఫ్రై చేసుకున్న నల్లేరుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఈ టైంలోనే పచ్చి కరివేపాకు డైరెక్ట్గా వేస్తున్నాను. మనం వేయించుకున్న వెల్లుల్లిపాయలని రెండింటిని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. కరివేపాకు వేయించాల్సిన అవసరం ఏం లేదండి, ఇలా పచ్చిగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఈ టైంలోనే మనం తీసుకున్న కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని ఒక్కసారి మిక్సీ పట్టేసి తీసేసుకున్నట్లయితే మనకి నల్లేరు పచ్చడి రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా చేసుకున్నట్లు ఉంటుంది. ఇంట్లో చేసుకున్నట్లయితే మంత్లీ ఒక్కసారైనా ఇలా నల్లేరు పచ్చడిని ఇంట్లో చేసుకొని తిన్నట్లయితే మన బోన్ స్ట్రెంత్కి అయితే చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇడ్లీలో కానీ రైస్లో కానీ దేనిలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.